హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు 'గాన్ గర్ల్' బై గిలియన్ ఫ్లిన్. ఇక కథలోకొస్తే, నిక్ మరియు అమీ న్యూయార్క్లో ఒక పార్టీలో కలుసుకుంటారు. ఇద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మొదట్లో వారి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కానీ కొంతకాలానికి ఇద్దరూ తమ రచయిత ఉద్యోగాలను కోల్పోతారు. అదే సమయంలో నిక్ తల్లి అనారోగ్యానికి గురవుతుంది. దాంతో నిక్ అమీని తీసుకొని తన చిన్న పట్టణం మిస్సోరీలోకి వెళ్తాడు. ఆ కొత్త జీవితం అమీకి చాలా బోరింగ్‌గా మరియు బంధించబడినట్టు అనిపిస్తుంది. కొంతకాలానికి నిక్ అమీతో దూరంగా మారిపోతాడు. అతను ఆండీ అనే కాలేజ్ స్టూడెంట్‌తో రహస్యంగా సంబంధం పెట్టుకుంటాడు. అమీ అతన్ని అనుసరించి ఆ సంబంధాన్ని తెలుసుకుంటుంది. కానీ విడాకులు అడగకుండా అతన్ని శిక్షించాలనే నిర్ణయం తీసుకుంటుంది. అందుకోసం ఆమె చాలా నెలలు ప్లాన్ చేస్తుంది. తాను గర్భవతినని నకిలీ కథ సృష్టిస్తుంది. నిక్ తనను బాధ పెట్టాడని అబద్ధాలతో ఒక డైరీ రాస్తుంది. నిక్ పేరు మీద క్రెడిట్ కార్డులు వాడి అతని లోబిగా కనిపించేలా చేస్తుంది. ఇంకా పారిపోవడానికి ఒక రహస్య కారును కూడా సిద్ధం చేస్తుంది. వారి 5వ వివాహ వార్షికోత్సవం రోజు ఉదయం అమీ తన రక్తాన్ని కిచెన్ నేలపై చల్లి హాల్లో గొడవ జరిగినట్టు గందరగోళం చేస్తుంది. తర్వాత అక్కడి నుంచి పారిపోతుంది. నిక్ ఇంటికి వచ్చి పోలీసులకు ఫోన్ చేస్తాడు. కానీ అతను భావోద్వేగం లేకుండా కనిపించడం, అతని రహస్య సంబంధం, ఇంకా అమీ వదిలిన నకిలీ ఆధారాల కారణంగా పోలీసులకు నిక్ మీద అనుమానం వస్తుంది. ఇక అమీ మాత్రం ఓజార్క్ ప్రాంతంలో ఒక చిన్న కేబిన్‌లో దాక్కుంటుంది. కానీ అక్కడ ఆమె దగ్గర దాచిన డబ్బంతా ఇద్దరు పొరుగువారు దోచుకుంటారు. డబ్బు లేకపోవడంతో ఆమె తన పాత బాయ్‌ఫ్రెండ్ డెసీకి ఫోన్ చేస్తుంది. డెసీ ఆమెను తన ఒంటరి సరస్సు ఇంట్లో దాచిపెడతాడు. కానీ అతను ఆమెను బయటకు వెళ్ళనివ్వడు. ఇంతలో నిక్కు అమీ వేసిన కుట్ర అర్థమవుతుంది. అతను జాతీయ టీవీలోకి వెళ్ళి తన తప్పును ఒప్పుకుంటాడు, క్షమాపణలు చెబుతాడు, ఇంకా అమీ తిరిగి రావాలని కోరుకుంటాడు. ఆమె కోరుకున్న పర్ఫెక్ట్ భర్తలా నటిస్తాడు. అమీ ఆ ఇంటర్వ్యూ చూసి ప్రభావితమవుతుంది. నిక్ ఇప్పుడు తాను కోరుకున్న వ్యక్తిగా మారవచ్చని అనుకుంటుంది. డెసీ నుంచి బయటపడటానికి అమీ ఒక ప్లాన్ చేస్తుంది. తాను కిడ్నాప్ అయినట్టు చూపించడానికి తనను తాను కట్టేసుకుంటుంది. తర్వాత డెసీ గొంతు కోసి చంపి అక్కడి నుంచి బయటపడుతుంది. ఆమె రక్తంతో ఇంటికి తిరిగి వచ్చి డెసీ తనను కిడ్నాప్ చేశాడని పోలీసులకు చెబుతుంది. ఆమె కథ చాలా నమ్మదగినట్టు ఉండడంతో పోలీసులు నిక్ మీద ఉన్న కేసును తీసేస్తారు. నిక్కు మాత్రం నిజం తెలుసు, అమీ హంతకురాలు అని. అతను ఆమె గురించి నిజం చెప్పే ఒక పుస్తకం రాయడం మొదలుపెడతాడు. కానీ అమీ చివరికి మరో ఉచ్చు వేస్తుంది. ఫర్టిలిటీ క్లినిక్లో ఫ్రీజ్ చేసి ఉన్న నిక్ స్పర్మ్‌ను ఉపయోగించి ఆమె నిజంగానే గర్భవతిగా మారుతుంది. తన పుట్టబోయే బిడ్డను కాపాడాలని నిక్ నిర్ణయించుకుంటాడు. అందుకే అతను తన పుస్తకాన్ని డిలీట్ చేసి ఆ పెళ్లిలోనే ఉండిపోతాడు. చివరికి నిక్ మరియు అమీ ఇద్దరూ తమ విషపూరిత సంబంధాన్ని కొనసాగిస్తారు. బయట ప్రపంచానికి మాత్రం వారు ఒక సంతోషమైన కుటుంబంలా నటిస్తూ జీవిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం.